హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటేనండి, ఇది సంక్రాంతి పండుగ రోజున వీడియో అండి. మరొక్కసారి మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఒకవేళ సంక్రాంతి అయిపోయినా కానీ వీడియో ప్రకారంగా మళ్ళీ మీకు విషెస్ అనేది చెప్తున్నాను. మీ అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి. ఈ సంక్రాంతి పండుగ మనందరి జీవితాల్లో సిరి సంపదలను తీసుకురావాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో భోగి పండుగ రోజున దేవుడిని ఊరేగించాలని చూపించాను కదండి. అక్కడ దేవుడికి బళ్ళు పలహారాలు ఇచ్చి ఇంటికి వచ్చేసిన తర్వాత నేను బయట రోడ్డు మీద అయితే ఇప్పుడు చూపించిన విధంగా ముగ్గులైతే పెట్టేసుకున్నాను. సంక్రాంతి పండుగకి ముందు రోజు నైటే బయట రోడ్డు మీద ముగ్గులు పెట్టేసుకుని లోపల తులసి కోట చుట్టూరు కూడా ముగ్గు అయితే పెట్టేశాను. కానీ రాత్రి కలర్స్ వేయడం అయితే కంప్లీట్ అవ్వలేదండి. అందుకని ఈరోజు తెల్లవారుజామునే లేచి కలర్స్ వేయడం అయితే స్టార్ట్ చేశాను. తెల్లవారక ముందే కలర్స్ కూడా వేసేయాలి అనేసి స్టార్ట్ చేశాను. కానండి నాకు వేయడం పూర్తయ్యేసరికి వెలుగైతే వచ్చేసింది. ఈరోజు ఎంత తొందరగా నిద్ర లేచిపోయి కలర్స్ ఎందుకు వేసేస్తున్నానంటేనండి, ఈరోజు అమ్మ పిన్ని వాళ్ళందరూ వస్తామనేసి అన్నారు. పండక్కి వాళ్ళందరూ వచ్చేస్తున్నారన్న ఆనందంలో రాత్రి అసలు నిద్ర పట్టలేదండి. నిన్న నైటే నేను కలర్స్ కూడా వేసేసి పడుకుందామా అంటే దోమల బాధ భరించలేక లోపలికి వెళ్ళిపోయాను. ఈరోజు తెల్లవారుజామునే మెలకు వచ్చేసరికి మళ్ళీ అమ్మ వాళ్ళు వచ్చేస్తారు అనేసి నాకు గుర్తు వచ్చేసింది. ఇక వెంటనే నిద్ర పట్టలేదండి. బయటకు వచ్చేసి కలర్స్ని కూడా వేసేసి ఇదిగోండి సంక్రాంతి రోజున నేను ముగ్గునైతే ఇలా పెట్టేశాను. జనవరి 1కి మనం ఇసుక వేసి కలర్స్ని రెడీ చేశాం కదండి. కొంచెం కలర్తో ఎంత ఎక్కువ కలర్ అయిందోనండి. నేను జనవరి 1కి వేశాను, ఇప్పుడు సంక్రాంతికి వేసానా, ఇంకా కలర్స్ అయితే మిగిలిపోయాయి. కలర్స్ వేయడం కూడా సింపుల్గానే అయిపోతుంది. ఇలా కుండలోంచి పాలు పొంగుతున్నాయి అన్న ముగ్గండి, ఇంకా చెరుగళ్ళు ఇవన్నీ వేసి నేను ముగ్గునైతే ఇలా పెట్టేశాను. సంక్రాంతి పండుగ రోజునండి మేమైతే కలగూర అనేసి అన్ని రకాల కాయగూరలు వేసి కలగలిపిన కూరనైతే వండుకుంటాము. ఇప్పుడు ఆ కలగూర కోసం ఇంట్లో ఉన్న చిక్కుడుకాయలను కూడా వేస్తున్నాను. ఎన్ని రకాల కూరగాయలు ఉంటే అన్ని రకాల కూరగాయలను వేసి వండుతారండి. ఈరోజు ఈ కలగలిపిన కూరని నేను ఎలా వండుతానో మీకు చూపిస్తాను. ఇక పెద్దలకి పెట్టుకోవడం, తర్వాత ఏమో అమ్మ వాళ్ళు రావడం, వచ్చిన తర్వాత మధ్యాహ్నం నుంచి మిరపకాయ బజ్జీలు వేసుకోవడం, ఇవన్నీ కూడా మన వీడియోలో ఉంటాయండి. ఈరోజు మన ఇంట్లోనే ఉన్న చిక్కుడు పాదుకి కాసిన కాయలతో కూరను వండుకుంటే ఆ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఇవి నాటు చిక్కుడుకాయలండి. మేము పెట్టిన చిక్కుడు పాదులో ఇప్పుడు 2 రకాలు ఉన్నాయి. ఇక్కడ మామూలుగా చిక్కుడుకాయలు ఒకటిని, ఇంకోటి ఏమో నీలం చిక్కుడుకాయలు అంటారు కదండి, అవి 2 రకాల చిక్కుడు పాదులు అయితే ఇక్కడ ఉన్నాయి. నాటు చిక్కుడుకాయలు ఈ రోజుల్లోనే కాస్తాయండి. మనం తిని సంవత్సరం అవుతుంది కాబట్టి అండి ఈ చిక్కుడుకాయలని మొదటి 2-3 సార్లుగా తినేటప్పుడు మాత్రం వాటి టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇక నుంచి మళ్ళీ మళ్ళీ తిన్నప్పుడు మనకు అలవాటు అయిపోతుంది కాబట్టి అంత టేస్టీ అనిపించదు. కానండి మొదటి 1-2 సార్లు తిన్నప్పుడు మాత్రం చిక్కుడుకాయ కూర చాలా బాగుంటుంది. నేను అక్కడ కూరకు కావాల్సిన వాటన్నిటిని రెడీగా పెట్టేసుకుని ఇప్పుడు రెడీ అయిపోయి ముగ్గులో గొబ్బెమ్మను కూడా పెట్టేస్తున్నాను. ఆవు పేడతో గొబ్బెమ్మను కూడా పెట్టేసుకుని పసుపు, కుంకుమ, పువ్వులు వీటన్నిటిని పెట్టేసుకుని దేవునికి నమస్కారం కూడా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు లోపలికి వెళ్ళి వంటలు అనేవి స్టార్ట్ చేస్తాను. బయట రోడ్డు మీద ఇలా కలర్స్ వేసి ముగ్గులు పెట్టామనుకోండి కాసేపటికే పాడైపోతాయి. అటు ఇటు తిరుగుతూ ఉంటారు కాబట్టి బయట పెట్టలేదు. నేను లోపల తులసి కోట చుట్టూరు ఇలా పెట్టుకున్నాను అనుకోండి 2-3 రోజులైనా కానీ ముగ్గు మాత్రం చెరగకుండా అలానే ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు లోపలికి వచ్చిన వెంటనే ఇత్తడి గిన్నెకి పసుపు రాసేసి కుంకుమ బెట్లు పెట్టేసి నేను ముందుగా పరమాన్నం అయితే వండుతున్నాను. సంక్రాంతి పండుగ రోజున పెద్దలకు పెట్టుకుంటారు కదండి, అందుకని ఈరోజు పెద్దలకు పెట్టడానికి నేను కొంచెం పరమాన్నాన్ని కూడా వండుదాము అనేసి ముందుగా ఈ వంటనైతే స్టార్ట్ చేశాను. ముందుగా పరమాన్నం వండేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఎప్పటిలాగానే ఇంట్లో ఉన్న దేవుడికి కూడా ముందుగా అందరం కలిసి పూజ చేసేసుకున్నాము. ఇప్పుడు పెద్దలకు కూడా పెట్టేసుకుంటున్నాము. అక్కడ ఫోటోలో ఉన్న ఆవిడైతే మా తాతమ్మ అండి, అంటే మా తాతయ్య వాళ్ళ అమ్మ. ఆవిడ ఫోటోనే ఇంట్లో ఉంది కాబట్టి ఆ ఫోటోని పెట్టుకుని ఇక్కడ ముందుగా పెద్దలకైతే పెట్టేసుకోవడానికి అన్నిటినీ రెడీ చేసేస్తున్నాము.
ఈ సంక్రాంతి పండుగ రోజున చనిపోయిన పెద్దలందరూ కూడా మా వాళ్ళు మా కోసం ఏమి పెడతారా అని ఎదురు చూస్తూ ఉంటారంటండి. పెద్దలకు పెట్టడానికి పరమాన్నం అని, గారెలు, లేదంటే మనం వండుకున్న పిండి వంటలు, అరిసెలు, సున్నుండలు ఇలాంటివి, ఇంకా అరటిపళ్ళు, రేగిపళ్ళు, అటుకులు, వాటితో పాటు బట్టలు ఇలాంటివన్నీ పెట్టుకుని పెద్దలకు నమస్కారం చేసుకుంటారు. మా తాతయ్య అమ్మమ్మనేమో వాళ్ళ అమ్మా నాన్నలకి పెట్టుకుని నమస్కారం చేసుకున్నారు. ఇక్కడ నేనేమో మా నాన్నగారికి పెట్టి నమస్కారం చేసుకుంటున్నాను. మా నాన్నగారు అయితే మా చిన్నప్పుడే చనిపోయారండి. నాకేమో 6 సంవత్సరాల వయసు ఉంటుంది, మా తమ్ముడికేమో 3 సంవత్సరాల వయసు ఉంటుంది. అంత చిన్న వయసులో మా నాన్నగారు అయితే చనిపోయారు. నా భర్తని, నన్ను, నా బిడ్డల్ని, నా కుటుంబాన్ని ఆశీర్వదించమని మా నాన్నగారిని అయితే నేను కోరుకున్నాను. మా చిన్నప్పటి నుంచి కూడా ప్రతి సంక్రాంతి పండగకి మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికే వచ్చేసేవాళ్ళము. ఎప్పుడు కూడా నేను, మా తమ్ముడు, మా ఇద్దరితోటి మా అమ్మమ్మ మా నాన్నగారికి అయితే ఎప్పుడు పెట్టేస్తుంది. ముందుగా సంక్రాంతి పండుగ రోజున పెద్దలకు కూడా పెట్టేసుకున్న తర్వాత ఈరోజు మేము కలగూర వండుకుంటామని చెప్పాను కదండి. దానికోసం ఇక్కడ అన్నిటిని కూడా రెడీగా పెట్టేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, చిక్కుడుకాయలు, ములక్కాయలు, దోసకాయ, వీటితో పాటుగా వంకాయలు, ఇంకా అరటికాయలు ఉంటే అరటికాయలను కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాము. మాకు ఇంట్లో ఉన్న ఈ కూరగాయలన్నిటితోనూ ఈరోజు నేనైతే కలగూరను వండుతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకుని అది కూడా వేడైన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు రెండింటిని ఒకేసారి వేసేసుకుని చిటికడంత పసుపును కూడా వేసేసి ముందుగా ఉల్లిపాయ ముక్కలను అయితే నూనెలో మగ్గించేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గిపోయిన తర్వాత ఇందులో ముందుగా చిక్కుడుకాయలు, ములక్కాడ ఈ రెండు కూడా మగ్గడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ముందుగా ఈ 2 రకాల కూరగాయలను వేసేసుకుని నూనెలో వీటిని అయితే మగ్గించేసుకుంటున్నాను. కాసేపటి తర్వాత ములక్కాడలు, చిక్కుడుకాయలు 2 మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు, దోసకాయ ముక్కలు, వంకాయ ముక్కలు, అరటికాయ ముక్కలు అన్నిటిని ఒకేసారి వేసేసుకుంటున్నాను. వీటన్నిటిలోనూ వాటర్ ఉంటుంది కాబట్టి ముందుగా యాడ్ చేయలేదు. ఇప్పుడు వీటన్నిటిని కూడా వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసుకుని ఈ కూరగాయ ముక్కలన్నిటిని కూడా ఇంకాసేపు అయితే మగ్గించేసుకోవాలి. ఇంకా సేపటి తర్వాత కూరగాయ ముక్కలన్నీ కూడా నూనెలో బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు కూరకి తగినంత కల్లుప్పు, 2 స్పూన్ల కారాన్ని కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని ముక్కలు మునిగేంత వరకు నీళ్ళనైతే యాడ్ చేసేసుకుని నూనె పైకి తేలేంత వరకు దగ్గరగా అయితే ఉడికించేసుకోవాలి. మనం ఈ కూరలో ఎటువంటి మసాలాలు వేయకపోయినా కానండి ఈ కూర అయితే కనుక సూపర్గా ఉంటుందండి. మాకైతే ఎక్కువగా ఇలా మసాలాలు వేయని వంటలు అంటేనే ఇష్టము. ఇదిగోండి ఇప్పుడు నూనె పైకి తేలుతుంది కదా, నేను స్టవ్ కూడా ఆఫ్ చేసుకుంటాను. అమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తే దగ్గరలోనే ఉన్నాము అనేసి అన్నారని నేను ఫాస్ట్గా వంటనైతే కంప్లీట్ చేసేసాను. వంట పని అయిపోయింది అనుకోండి, ఒక పని అయిపోయినట్టు ఉంటుంది కదా అనేసి ఇదిగోండి ఇప్పుడు అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు. రావడంతోనే మా అమ్మ అయితే చీర బాగుంది అనేసి అంటుంది. ఈ చీర అయితే కనుక అమ్మే కొందండి. ఇక కొన్ని కుట్టేసి మొన్న మా మావయ్య వెళ్తే పంపించేసింది. అమ్మమ్మకి, నాకు అందరికీ కుట్టేసి పంపించింది. మా తమ్ముడినేమో లోపలికి రానివ్వకుండా బయటే పట్టేసుకున్నారు మా పిల్లలు. చూసి చాలా రోజులైంది. ఇక మాయా అంట ముందే చంకెక్కేశారు. ఇదిగోండి తమ్ముడు, అమ్మ వీళ్ళిద్దరూ కూడా వచ్చేసారు. ఇక మా ఇంటికి ఒక కళ వచ్చేసినట్టు అనిపించింది. అమ్మ వాళ్ళైతే వచ్చేసారు. ఇంకా పిన్ని వాళ్ళు రావడమే మిగిలి ఉంది. అమ్మ, పిన్ని వీళ్ళిద్దరూ టైలరింగ్ వర్క్ చేస్తారు కాబట్టి ఎప్పుడంటే అప్పుడు రావడానికి వాళ్ళిద్దరికైతే వీలవ్వదు. ఇక అమ్మ, తమ్ముడు కూడా వచ్చేసిన తర్వాత మా తమ్ముడితో కూడా నాన్నగారికి అన్నీ పెట్టించి నమస్కారం కూడా చేయించాము. తర్వాత నేను చేసిన వంటలతో అందరం కలిసి భోజనం కూడా చేసేసిన తర్వాత ఇప్పుడు బయట కూర్చుని మిరపకాయ బజ్జీలు వేసుకుంటున్నాము. మొన్న అరిసెలు వండడానికి ఇంటి బయట పొయ్యిని పెట్టాం కదండి. అందరం కలిసి వండుకుని తినడానికి ఈ పండగ 4 రోజులు కూడా ఆ పొయ్యి అయితేనే బాగుంటుంది అనేసి ఆ పొయ్యిని అలానే ఉంచేసాము. ఇక్కడ అమ్మేమో మిరపకాయ బజ్జీలు వేయడానికి పిండినైతే జల్లెడ వేస్తుంది. జల్లెడ వేసుకున్న శనగపిండిలో ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్, 1/2 స్పూన్ కారం, చిటికెడంతా వంట సోడాను కూడా వేసుకుని ఈ 3 పిండిలో బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు కొంచెంగా నీళ్ళని వేసుకుంటూ పిండిలో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ముందుగాను ఒకేసారి వాటర్ మొత్తం వేయకూడదండి. ఎప్పుడు శనగపిండితో వంటలు చేసుకున్నా కానీ వాటర్ని కొంచెంగా వేసుకుంటూ ఇదిగోండి ఇలా పిండిని బాగా కలిపేసుకోవాలి. మనం కలుపుకున్న శనగపిండికి క్వాంటిటీకి తగినంతగా ఉప్పు, కారం, సోడా ఇవన్నీ కూడా చూసుకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నూనె బాగా వేడైన తర్వాత పచ్చిమిర్చిని కూడా ముంచేసి బజ్జీలు అయితే వేసేసుకుంటున్నాము.
ఈరోజు మేము వేసుకుంటున్న మిరపకాయ బజ్జీలకి మిరపకాయలకి ఘాట్లు పెట్టి వాము సాల్ట్ ఇలాంటివి ఏమీ యాడ్ చేయకుండా డైరెక్ట్గా మిరపకాయల్ని శనగపిండిలో ముంచి బజ్జీలు అయితే వేసేసుకుంటున్నాము. బజ్జీలను వేసేసుకున్న తర్వాత అప్పుడు మధ్యలో కట్ చేసుకుని ఉల్లిపాయలు, కొత్తిమీర, నిమ్మరసం ఇలాంటివన్నీ యాడ్ చేసుకుందామని మేమైతే వాము యాడ్ చేయలేదండి. కొంతమంది ఏమో మిరపకాయల్ని మధ్యలోకి కట్ చేసుకుని ఆ మధ్యలో వాము పెట్టేసుకుని అప్పుడు శనగపిండిలో ముంచి మిరపకాయ బజ్జీలు వేసుకుంటారు. మన ఇష్టం అండి, మనకి ఎలా కావాలంటే అలా అయితే వేసుకోవచ్చు. మేమైతే ఈరోజు శనగపిండిలో డైరెక్ట్గా మిరపకాయలు ముంచేసి లైట్గా వేగిన తర్వాత పక్కకు తీసేసి మళ్ళీ రెండవసారి అయితే వేయించాము. మనం బజ్జీలు వేసుకోవడానికి తీసుకున్న మిరపకాయలు దలసరిగా ఉన్నాయనుకోండి, ఆ మిరపకాయల్ని ఒకసారి వేడి నీటిలో వేసి పక్కకు తీసేసిన తర్వాత అప్పుడు మనం శనగపిండిలో ముంచి బజ్జీలు వేసుకుంటే లోపల మిరపకాయ కూడా సాఫ్ట్గా అవుతుంది. ఈరోజు మేము తీసుకున్న మిరపకాయలు కూడా దలసరిగానే ఉన్నాయండి. వేసేటప్పుడు అయితే మాకు అంత ఐడియా రాలేదు. తినేటప్పుడు దలసరిగా ఉంది కదా, వేడి నీటిలో వేయవలసింది అనే ఐడియా అయితే మాకు లాస్ట్లో వచ్చింది. అలాగని మేము తినడం అయితే ఏమి మానలేదు అనుకోండి. ఎప్పుడన్నా వేసుకునేటప్పుడు మిరపకాయలు దలసరిగా ఉంటే కనుక వేడి నీటిలో వేసుకుంటే బాగుంటాయి. మిరపకాయ బజ్జీలని నూనెలో వేయించేసిన తర్వాత అవి సగం వరకు వేగిన తర్వాత ముందుగా పక్కకు తీసేసాము. బజ్జీలన్నీ వేసేసిన తర్వాత మళ్ళీ రెండోసారి బజ్జీలన్నిటిని వేయించాము. డబల్ కోటింగ్ వేసామండి. ఇలా అయితే బజ్జీలన్నిటిని వేసేసిన తర్వాత ఇక్కడ అమ్మేమో ఉల్లిపాయలు కట్ చేసి ఇచ్చేసింది. అమ్మేమో బజ్జీలని కట్ చేసి ఇదిగోండి ఉల్లిపాయలు ఇంకా నిమ్మరసం పిండేసి అందరికీ ఇచ్చేస్తుంది. ఈ మిరపకాయ బజ్జీలని మళ్ళీ ఈరోజు వీడియోలో చూస్తుంటే నాకు నోరూరుతుందండి, మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇలా బజ్జీలో ఉల్లిపాయలు ఇంకా నిమ్మరసం పిండేసుకుని మేమందరం అయితే మిరపకాయ బజ్జీలను తినేసాము. ఈరోజు బజ్జీలు వేయడం కోసం మేము తీసుకున్న మిరపకాయలు అయితే చాలా పొడవుగా ఉన్నాయండి. అంత పొడవుగా ఉన్న మిరపకాయలతో బజ్జీలు వేసినా బాగోవు కదా అనేసి అమ్మ ఏం చేసిందంటే ఆ మిరపకాయలకి చివర్ల చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసేసింది. ఈ బజ్జీలు మొత్తం వేయడం పూర్తయిపోయిన తర్వాత ఆ చిన్న చిన్న ముక్కల్ని కూడా శనగపిండిలో ముంచేసి డీప్ ఫ్రై చేసేసి పక్కకు తీసేసింది. ఇలా చేసిన మిరపకాయల్ని ఇప్పుడు కర్రీ కూడా వండుతుంది. ఈ కర్రీ ప్రాసెస్ని కూడా ఇప్పుడు చూపిస్తానండి. ముందుగా నూనెలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు రెండు వేగిపోయిన తర్వాత చిటికెడంత పసుపు, కల్లుప్పు, కారం ఇవన్నీ వేసేసి ఉల్లిపాయల్ని ఇలా దగ్గరగా మగ్గించేసుకున్న తర్వాత ఇప్పుడు మిరపకాయల్ని చివర్లో కట్ చేసేసిన వాటిని శనగపిండిలో ముంచి డీప్ ఫ్రై చేసింది అన్నాను కదా, ఆ మిరపకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసి ఇంకాసేపు మగ్గించేసుకున్న తర్వాత ముందుగా కొంచెం నీళ్ళనైతే వేసి నీళ్ళు దగ్గరగా అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసేస్తుంది. ఈరోజు అనుకోకుండా అప్పటికప్పుడు ఈ బజ్జీల కూరనైతే వండామండి. వండేటప్పుడే మేము అనుకున్నాము దీనికే ఈరోజు డిమాండ్ ఎక్కువైపోతుంది, చాలా బాగుండేలా ఉంది అనేసి అనుకున్నాము. అనుకున్నట్టుగానే బజ్జీల కూర సూపర్గా ఉందండి. ముందుగా నీళ్ళలో ఆ బజ్జీలు దగ్గరగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు చింతపండు రసాన్ని కూడా వేసేసి చింతపండు కూడా మరగడం మొదలుపెట్టిన తర్వాత కూర గుజ్జు గుజ్జులా ఉన్నప్పుడే కిందకి దింపేసుకున్నాం అనుకోండి, కూర అయితే సూపర్గా ఉందండి. ఇంట్లో ఎప్పుడన్నా మనం మిరపకాయ బజ్జీలు వేసుకున్నప్పుడు బజ్జీలు కానీ మిగిలిపోయినాయి అనుకోండి, అప్పుడు ఆ బజ్జీలతో ఇలా పులుసు పెట్టుకుంటే మాత్రం కూర చాలా బాగుంటుందండి. ఎటువంటి మసాలాలు వేయకపోయినా కానీ ఇలాంటి పులుసు కూరలే చాలా బాగుంటాయండి. మా పల్లెటూరులో ఎక్కువగా మసాలాలు వేసి వండుకునేది చాలా తక్కువగా వండుకుంటారండి. ఇలా పులుసు కూరలు లేదంటే ఈగురు కూరలు ఇలాంటివే ఎక్కువ వండుకుంటారు. మసాలాలు వేసేది ఎందులో అంటే నాన్ వెజ్ వండుకున్నప్పుడే మసాలాలు వేసుకుంటాము, లేదంటే సింపుల్గా ఇలానే వండేసుకుంటామండి. ఇవే మాకు బాగా నచ్చుతాయి. ఇదిగోండి ఈరోజు మిరపకాయలకి చివరిన ముక్కలు కట్ చేసేసి వాటితో బజ్జీలు వేసి పులుసు పెట్టాము. ఈ కర్రీ అయితే సూపర్గా ఉంటుందండి, మీకు చూస్తేనే తెలిసిపోతుంది కదా. ఇక కూరని వండడం కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు అమ్మ అన్నం వార్చడానికి ఎసరను కూడా పెట్టేసింది. ఇలా బయట ఉన్న పొయ్యి మీదే ఈ పండగ 3 రోజులు కూడా వంటలు అనేవి జరుగుతూ ఉంటాయండి. ఇలా ఈ సంక్రాంతి పండుగ రోజున ముగ్గులు పెట్టడం, పెద్దలకి పెట్టుకోవడం, ఇంకా కలగూరను వండడం, అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత మిరపకాయ బజ్జీలు వేసుకుని ఇక్కడే బయట కూర్చుని తినడం, ఈ పనులన్నీ కూడా జరిగాయండి. ఈ వీడియోలో ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఇది వాటి వీడియో అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి, బాయ్.